గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ డేట్ ప్రకారం 28/5/2024 డబ్ల్యూఎస్ రిఫరల్ మీరు ఇచ్చుకునేలాగు. డబ్ల్యూఎస్ కొత్తవి అంటే ఇప్పుడు నార్త్ సైడు, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు ఇప్పుడు మనకి తక్కువ కాబట్టి వాళ్ళందరూ డబ్ల్యూఎస్ లో క్యాష్ వేసుకొని కూపన్ క్రియేట్ చేసుకుని ఆ 5% వాళ్ళు పొందేటట్లుగాను కొత్తగా మళ్ళీ డబ్ల్యూఎస్ రిఫరల్స్ తీసుకోవచ్చు. మీరు దాని యాక్టివేషన్ కి మళ్ళీ 1000 రూపాయలు మీరు అందులో వేసుకుంటే ఆ 1000 రూపాయలకి బదులుగా 5 మెర్జ్ కూపన్స్ వచ్చేస్తాయి మీకు. అవి మళ్ళీ మీరు యథావిధిగా మీరు వాడుకోవచ్చు, మళ్ళీ ఎవరికైనా ఆ కూపన్ ఇచ్చేసుకోవచ్చు. మీరు 5 మెర్జ్ కూపన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి కొత్తగా డబ్ల్యూఎస్ ఎవరైనా తీసుకున్నట్లయితే అందులో క్యాష్ వేసుకొని మీరు మెర్జ్ కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే క్యాష్ తీసుకోలేదో వాళ్ళు మీ అకౌంట్ ని సేల్ చేసుకోండి. ఏం క్యాష్, మీరు 500 అయితే 500 మన సేవింగ్ అకౌంట్ కి, లేదా ఎడ్యుకేషన్ గానీ హైయర్ ఎడ్యుకేషన్ గానీ ఇతర ఏ అకౌంట్లకైనా మీరు ఇచ్చినప్పుడు ఆ ఇష్టం లేకపోతే మీరు ఇతరులకు ఇచ్చేసుకోండి, అవి అమ్మేసుకోండి. అది క్యాష్ తీసుకున్న తర్వాతే మీరు దాన్ని సేల్ చేసుకునేది, లేకపోతే దాన్ని వాడుకునే దానికి ఉంటది. కాబట్టి అది తీసుకోండి, మళ్ళీ నన్ను అడగొద్దు, తర్వాత మళ్ళీ నన్ను అది అడగొద్దు. ఒకసారి మీరు ఇచ్చేసుకుంటే అది మీరు ఎంతకి ఇచ్చుకున్నా మీ ఇష్టం అది. అలాగే ఆ కేవైసీ ఎవరైనా వాళ్ళందరూ అమ్మేసుకోవచ్చు. దానికోసం ఫోన్ నెంబర్ మార్చడం, అడ్రస్లు మార్చడం, బ్యాంక్ అకౌంట్ మార్చడం ఏమీ అవసరం లేదు. మీరు ఇచ్చేసుకోవచ్చు, అదంతా మీరు అమ్మేసుకో. అలాగే ఏ అకౌంట్ అయినా ఎవరైనా సరే ఇది వర్తిస్తుంది. ఎవరి అకౌంట్ అయినా మీరు కొనుక్కున్నా మెర్జ్ చేసుకున్నా దాని మదర్ లైన్ లో ఉన్నటువంటి టీం మొత్తం మీకే వచ్చేస్తుంది. దాని మదర్ లైన్ లో నుండే నాన్ స్టాకబుల్ గాని భవిష్యత్తులో వచ్చే ఇతరత్ర ఇన్కమ్స్ గాని ఏవైనా మీకే వర్తిస్తాయి. అమ్మేసిన వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. అమ్మేసుకున్న వాళ్ళకి అది కొనుక్కొని మెర్జ్ లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకే ఆ ఇన్కమ్ అంతా వస్తుంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ, అటువైపు ఉన్న వాళ్ళందరూ ఈ అకౌంట్ కొనుక్కుని అనుకోండి, ఏదైనా అకౌంట్, ఆ అకౌంట్ కింద ఉన్న టీం మొత్తం మీకు వచ్చేస్తుంది. ఆ కాయిన్స్ తో పాటుగా ఆ ఇన్కమ్ మొత్తం మీకే వస్తుంది. కాబట్టి ఇది గమనించాలి. అలాగే అది మైనీడ్స్ చేసుకుంటే ఆ మైనీడ్స్ తాలూకా ఇన్కమ్ కూడా, అంటే ఆ మైనీడ్స్ ఇన్కమ్ గానీ ఆ మైనీడ్స్ టీమ్ గానీ మీకు వచ్చేస్తుంది. అంటే కేవైసీ అయి ఉంటే, ఒకే ఫోన్ నెంబర్ ఎక్కువ సార్లు ఉంటే రాదు కదా. అలాగే మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ గా అమ్మేసుకోవచ్చు అది. కాబట్టి ఈ ఇన్కమ్ ఎవరు కొనుక్కుంటే లేదా ఎవరు మెర్జ్ చేసుకుంటే వాళ్ళకే ఇదంతా చెందుతుంది. దీన్ని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. మీరది మీ మెర్జ్ లేదా మీరు కొనుక్కున్న అకౌంట్ లో చూసుకోవచ్చు. అదంతా అందులో ఎంత ఇన్కమ్ వచ్చింది ఏంటి అంతా చూసుకోవచ్చు. మైనీడ్స్ అకౌంట్ ఉంటే చాలు, ఏదైనా ఒక కిబో అకౌంట్ కొనుక్కొని మీరు అందులో మెర్జ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ట్రాన్స్ఫర్ అంటాం, లేదా పర్చేజ్ అకౌంట్ అంటాం. మన కిబోల్ అకౌంట్ ఉంటే ఎలాగో వాళ్ళు మెర్జ్ చేసుకుంటారు. ఇది 2-3 సార్లు విని అర్థం చేసుకోండి. ఇంతవరకు ఎండి గారి మాటలు విన్నారు కదండి. అలాగే ఇన్ఫర్మేషన్ అందుకే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172 ఈ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపించండి, ఇన్ఫర్మేషన్ పంపించండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. అలాగే నా మైనీడ్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.